ప్రేమగల మా తండ్రి, మధురమైన మా యేసయ్య, ఎన్నడూ విడువనని ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడా, నీ ప్రేమతో మమ్మల్ని ప్రభువా నీ కౌగిల్లో చేర్చుకున్న దేవానికి స్తోత్రాలు. నీలా మమ్మల్ని ప్రేమించారు ఎవరు లేరు నాయన. అవునయ్యా, నువ్వు మా కోసం ఈ లోకాన్ని దిగి వచ్చిన దేవుడు. నీ జీవాన్ని, సమృద్ధి జీవాన్ని మాకు ఇచ్చావు. ఆ జీవం మాకు ఇవ్వడానికి నీ ప్రాణాన్ని బలిదానంగా పెట్టేశావు. మరణాన్ని జయించి తిరిగి లేచావు. నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నాను కనుక నా చేతుల్లోంచి ఏ ఒక్కరు వాటిని అపహరింపనేరని ప్రభువా నీ చేతుల్లో మమ్మల్ని చెక్కేసుకున్నావు. ప్రభువా, ఇంతకన్నా మాకు స్పష్టత ఏం కావాలి? నువ్వు క్రీస్తు అనడానికి, మమ్మల్ని ప్రేమించిన దేవుడు అనడానికి, ప్రభువా మా రక్షకుడు అనడానికి ఇంతకన్నా స్పష్టత ఏం కావాలి? థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఆల్ ది ఎవిడెన్సెస్ దట్ యు లెఫ్ట్ ఫర్ us, లార్డ్. The telling that you are loving us more than anybody else. ఈ లోకంలో ఎవ్వరూ మమ్మల్ని ప్రేమించలేనంతగా మమ్మల్ని ప్రేమించే దేవుడు నాయన. ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు సమస్యలతో నిలబడి ఉన్నారో, ప్రతి సమస్య నుండి యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. ప్రతి నిరాశ, నిస్పృహ నుండి యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. ప్రతి చింతను ప్రభువా, ప్రతి ఉద్రేకాన్ని, ప్రతి కోపాన్ని, అహంభావాన్ని, ద్వేషాన్ని, సంకుచిత స్వభావం, స్వార్థం యేసు నామములో లయపరచబడును గాక అని ప్రకటిస్తున్నాను. ప్రభువా, ప్రాణప్రదంగా మమ్మల్ని ప్రేమించి నిన్ను ప్రేమిస్తూ నాయన ముందు కొనసాగడానికి సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి యేసు నామములో విడుదల కలుగును గాక. ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న వారికి యేసు నామములో విడుదల కలుగును గాక. సంతానాలు ఏమితున్న వారి గర్భములు యేసు నామములో తెరవబడును గాక. వివాహాల కోసం, ఉద్యోగాల కోసం, ఆయన పదోన్నతి కోసం ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో ప్రతి ప్రార్థన మీరు అంగీకరించండి, బలపరచండి. ఒంటరితనంతో ఎవరైతే మూలుగుతున్నారో ప్రభువా, వేదనలు ఎవరుతున్న వారిని లేవనెత్తండి, బలపరచండి. నీ మహిమ, నీ ప్రసన్నత వారి మీద సమృద్ధిగా దిగి వచ్చినట్లు మీరే సహాయం చేయండి. ఒక మంచి భవిష్యత్తు కోసం ఎవరైతే నీ వైపు చూస్తున్నారో వారందరూ మీరే కనికరించండి. ప్రభువా, ఘనతయు మహిమయు ప్రభువానికి మాత్రమే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.